ఫ్రీక్వెంట్‌గా చంద్రబాబు నాయుడు గారేమో సింగపూర్ వెళ్తుంటారు. జగన్ గారేమో లండన్ వెళ్తుంటారు. అంటే ఏంటి వీళ్ళకి పర్టిక్యులర్‌గా అక్కడ ఏముందని? స్విట్జర్లాండ్ వెళ్ళాక హ్మ్. వీళ్ళు రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంటారు. ఓకే. స్విస్ బ్యాంక్లో ఉంటాయి వీళ్ళకి అకౌంట్స్. హ్మ్. లేదా నాకు 1,00,000 కోట్లు ఉన్నాయి ఎలా చెప్తాడైనా హ్మ్. చంద్రబాబు నాయుడు గారు. ఇతని దగ్గర కూడా మొత్తం ప్రపంచంలో దేశంలో ఎక్కడెక్కడ దొరకకుండా ఇన్వెస్ట్ చేయాలో అన్ని చోట్ల పెట్టాడు. హ్మ్. సార్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి. హ్మ్. సో అది యాజ్ ఇట్ ఈస్గా అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ అది. హ్మ్. జగన్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ మెనీ పీపుల్. ఓకే. అతను చూస్తే నేర్చుకున్నారు యాక్చువల్గా, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా. హ్మ్. హెరిటేజ్ అనేది అమ్మేసి హ్మ్. దానియే ఆస్తులు చూపిస్తాడు. హ్మ్. 900 కోట్లు చిల్లరని. మరి నాకెందుకు డబ్బులు, నాకు ఆల్రెడీ 1,00,000 కోట్లు ఉన్నాయని ఒకసారి అనేసాడు. హ్మ్. అది రికార్డ్ అయిపోయింది యూట్యూబ్లో. హ్మ్. అంటే 1000 కోట్స్ అంటే ఇంకొక 9 రెట్లు తక్కువ చెప్పాడు అనమాట. హ్మ్. అప్పుడు 1,00,000 కోట్లు అంటే మరి ఆ 1,00,000 కోట్లు ఏ రూపేణా ఉందనేది వాళ్ళకి తెలియదు, అంత సీక్రెట్గా చెప్పలేం. కానీ హ్మ్. బట్ స్విస్ బ్యాంక్లో ఉండే అకౌంట్స్ మెయింటైన్ చేసే కంపెనీస్ హ్మ్. సింగపూర్లో ఉన్నాయి, ఓకే. లండన్లో ఉన్నాయి. లండన్లో ఉన్న ఇతనికి స్విస్ బ్యాంక్ అంటే ఇండియాలోనే బాగా హ్మ్. ఇంకా పెద్ద పెద్దోళ్ళని కార్నర్ అంటే కొంచెం బ్లాక్ మెయిలింగ్ యాటిట్యూడ్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడే సంపాదించాడు ఇతను. హ్మ్. వీళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు సంపాదించిన మూలనే అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం అనేది హ్మ్. అనుమానాస్పదం అయిపోయింది. హ్మ్. పవర్ కాన్షియస్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర దశలో అంటే హ్మ్. జగన్ బాగా సంపాదించాడు. అంటే మరి ఇప్పుడు ఎవరు ఇంటెలిజెంట్? అతనే ఇంటెలిజెంట్. హ్మ్. ఆ అంతే కదా! విధంగా లోకేష్ కూడా ట్రై చేశాడు. హ్మ్. మినిస్టర్ అవ్వగలిగాడు కానీ వాళ్ళ ఫాదర్ హయాంలో హ్మ్. ఇతనంత తెలివితేటలు అతనికి లేవు. హ్మ్. ఆబ్వియస్గా అతనికి ఆ టైప్లో ఉండేవాడు కదా, జలసాగా ఉండేవాడు. హ్మ్. లండన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎటుకెళ్ళి అమ్మాయిలతో ఉండేవాడు కదా. హ్మ్. ఎవరో ఇతను చరిత్ర చెరిపితే చెరిగిపోయేది కాదు కాబట్టి హ్మ్. యూట్యూబ్ అనేది ఉంది కాబట్టి ఈ రోజున ఆ, చెరిగిపోని ఒక అర్థం లాంటిది అది. హ్మ్. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అనే దానికి వీళ్ళకి మెయిన్ ఇప్పుడు మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ కంట్రీ ఏది? హ్మ్. సింగపూర్. నేను అక్కడ మినిస్టర్ని కలవడం కూడా హ్మ్. వీళ్ళు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటే రూపాయి ఖర్చు పెట్టట్లేదు. హ్మ్. నేను సింగపూర్లోను మలేషియాలో షూట్ చేసేటప్పుడు హ్మ్. ఒక 2 నెలలు ముందు వెళ్ళిపోయి బుక్ చేసుకున్నాను. మలేషియాలో ఏదో డబ్బులు కట్టాలి హ్మ్. మనలాగే ఫ్రాడ్ కంట్రీ అది. హ్మ్. సింగపూర్లో అలా కాదు. సింగపూర్లో ఎంత మోడీ గారు మేక్ ఇన్ ఇండియా చెప్పినా హ్మ్. చైనా దరిదాపుల్లోకి వెళ్ళలేం మనం. ఓకే. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అది. హ్మ్. యూ కెన్ నెవర్ రీచ్ చైనా. వాళ్ళ యాటిట్యూడ్ వేరు, హ్మ్. వాళ్ళ సీక్రెట్ వేరు. హ్మ్. ఇప్పుడున్న ప్రెసిడెంట్ మొక్కలు ఎప్పుడు మొక్క కావలేదు చూసారా? హ్మ్. ఈ పక్కన బ్లేడ్తో కోసినా కూడా నవ్వడాడు. చెంగ్ జింపింగ్ కదా. అవును. మనం ఇంత ఉంటే అంత చెప్పేస్తూ ఉంటారు. ఇక్కడ బీజేపీ సెల్ అని ఒకటి ఉంది హ్మ్. మనలాగా. అన్ని ప్రోగా చెప్పేస్తూ ఉంటారు అనమాట. హ్మ్. అదేం ఉండదు అక్కడ. మన ఊళ్ళో మార్పు అంత త్వరగా రాదు కదా. అది అవును. జాబ్లో డబ్బులు పడితే తప్పితే మన దగ్గర చలనం ఉండదు అవును. మనలో. అది ప్రజలు అలా అంటారు కాబట్టి ఇండియా ఎంత డిఫెన్స్ సైడ్ ఎంత ఉంటే అంత చెప్తున్నారు మనోళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ సింగపూర్ ఎందుకు వెళ్తున్నారు అనే దానికి సింగపూర్లో యూ హ్యావ్ రిప్రజెంటేషన్. కాకపోతే ఇక రీజన్ కూడా చెప్పొచ్చు ఇక్కడికి వచ్చి. నేను ఆ మినిస్టర్ మరి ఒకప్పుడు మరి అమరావతిని సింగపూర్లో చూపించాడు కదా గ్రాఫిక్స్లో. అంచేత ఈయన మీద యాక్చువల్గా అయితే నమ్మకం లేదు. ఇప్పుడు ఈ గూగుల్ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్మవలసి వస్తుంది. అర్థమైందా? అది ఎక్కడ పెట్టాడు? విశాఖపట్నంలో పెడతాడు అంటే ఇది నిజం. నేను అక్కడే పెడుతున్నాను, అమరావతిలో పెడుతున్నాను. అమరావతిలో ఏం చేయగలరు మీరు? ఇంకొక 40,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ కింద స్వాధీనం చేసుకోగలరు. అదే జరుగుతుంది యాక్చువల్. మనిషి పొలిటీషియన్ గుణాలు మారకూడదు కూడా. ఎందుకంటే మారితే వాళ్ళ మనుగడ ఉండదు, వాళ్ళ పార్టీ నిలబడదు. అదేందా? అదే విధంగా లోకేష్ ఆయన చేసుకుని ఇప్పుడు అదే కరెక్ట్. కాబట్టి ఎక్కడ చేస్తారు డబ్బులు? చాలా కావాలి. వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వందుకు పవన్ కళ్యాణే మానిటరీగా ఎస్టాబ్లిష్ అవుతున్నాడేమో తెలియదు మనకి. వీళ్ళు సంపాదించిన దాంట్లో ఆయన కూడా ఏమన్నా మరి ఇస్తారా ఏంటో తెలియదు. కానీ అదేదో ఉండాలి. ఉండే ఎలా ఉంటుంది యాక్చువల్గాను. బట్ అతను ఇందాక చెప్పాను కదా పాయింట్లను, హీ వాజ్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ పవర్ పాలిటిక్స్ లాగా అనిపించింది నాకు. ఆ సింగపూర్ వెళ్ళటం వల్ల కారణం అక్కడ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, మినిస్టర్లతోటి ఫేర్గా ఉంటుంది డీలింగ్. అక్కడికి వెళ్ళి ఏమైనా చేసుకోవచ్చు. ప్రజలకి సివిలియన్స్కి బ్యాడ్ జరగనివ్వరాడు. లంచాలు గించాలు లేవంటారు. ఉండేదే సింగపూర్లో ఎక్కువ.
పొలిటికల్ లెవెల్లో ఉంటది, లంచాలు కాదు. ఉమ్. ఇది ఈ కంట్రీకి ఇది ఇస్తే మీకు అది ఇస్తా. పోర్ట్, జస్ట్ బిగ్గెస్ట్ పోర్ట్ డీలింగ్. అది, పెద్ద పోర్ట్ అది సింగపూర్. ఇంత కంట్రీ మరి ప్రపంచానికి అంతటికీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ కింద, బెస్ట్ కంట్రీ కింద ఎందుకంటారు. మలేషియా అంత కూడా ఉండదు. మలేషియాలో 13 స్టేట్స్ ఉన్నాయి కనీసం. సింగపూర్ ఈజ్ ఓన్లీ వన్ ప్లేస్. ఒక 2-3 రోజులు తిరిగి వచ్చేయచ్చు. బట్ ఇట్ ఈస్ మోస్ట్ ఇన్కమ్ జనరేటింగ్ కంట్రీ అది. ఓకే. నీట్, క్రైమ్లెస్ ఎన్ని ఉన్నాయి కాబట్టి సింగపూర్లో ఉన్న వాళ్ళు చాలా మంది నమ్ముకుంటారు. కాకపోతే బయట వాళ్ళు ఏమంటారంటే సింగపూర్లో 2-3 5 స్టార్ హోటల్లో పెట్టుండొచ్చు. హోటల్ చంద్రబాబు నాయుడు అని పెట్టలేదు కదా, అంతే కదా. ఏదో ఉంటుంది హోటల్ వెస్ట్రిక్స్ అని, ఇక్కడ ఉన్నాయి చాలా. అక్కడ పెట్టింది ఇక్కడ పెడతా ఉంటారు. జగన్ ఇక్కడ ఉన్నాయి, ఎవరు తెలుసు. జగన్కి ఎక్కడెక్కడ ఉన్నాయో అతను దాంట్లో పెట్టిన ఎవరో ప్రసాద్ గారు అంటారు, మా టీవీ కొన్ని అమ్మేశాడు కదా. ఆయన ఇది కొంతమంది కొన్ని ఆయన తెలుసు, కొన్ని లగడపాటికి తెలుసు, కొన్ని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎందుకు చెప్తారు. వాళ్ళందరూ కూడా ఇరుక్కుని పెట్టుబడి పెట్టోళ్లే కదా యాక్చువల్గా. అంటే అతను తెలివితేటలకు చేసుకున్నాడు. అవన్నీ డబ్బులు వస్తున్నట్టుంటే ఈ ఎకనామికల్ ప్లానింగ్ చెప్పేవాళ్ళు ఇంతమంది ఉంటారు, ఇంతమంది. దేర్ ఆర్ సో మెనీ పీపుల్. సో ఆ విధంగా సింగపూర్ ఎందుకు వెళ్తారు అనేది ఒకటి మినిస్టర్ని కలిసి అక్కడ మళ్ళీ మొన్న వచ్చి సింగపూర్ బొమ్మలు పట్టుకొచ్చి లాస్ట్ టైం గ్రాఫిక్స్లో చూపించాడు. ఈసారి నిజంగా చేయడం కోసం కాంట్రాక్ట్ అక్కడ మాట్లాడుకుంటారు. సింగపూర్ కాంట్రాక్ట్ జాపనీస్కి ఇచ్చారు. రేవంత్ రెడ్డి జాపనీస్ మూసీ అనేదా ఏదో అంటారు దాన్ని చాలా వండర్ఫుల్ ప్రాజెక్ట్ చేయడం కోసం అతను కానీ మళ్ళీ వస్తాడని అతను అనేసుకుని ఎన్ని ఇఫ్స్ అండ్ బట్టలు పెట్టుకుని జపాన్ వెళ్ళి ఒక టీవీలో చూసి వచ్చి నిజంగా నచ్చి అది జరిగి మళ్ళా ఎలక్ట్ అయ్యి మళ్ళా ఇంత వైపు ఉంటే మటుకు అది అంత బాగా చేస్తే డర్టీ షిట్ విల్ బికమ్ లైక్ ఏ గోల్డ్. సో డర్టీ షిట్ అది. మూసా నది అనేది ఫస్ట్ టైం నీళ్ళు వచ్చి చూసిన ఇదే ఫస్ట్ టైం. అంతకుముందు అంటే స్టాగ్నెంట్ గాను కుళ్ళు గోతులా ఉండేది. మెడ్రాస్ లో కూమ్ రివర్ అంటారు కదా, అది ఎవరన్నా చంపేసి కూమ్ రివర్ లో పడేసారు అంటారు. కూమ్ రివర్ అంటే వేస్ట్ వెళ్ళేది, టాయిలెట్ అంతా వెళ్ళేది అనమాట. అలాంటిది నవ్ దే ఆర్ మేకింగ్ ఇట్ ఎస్ నైస్. నిజంగా అతను అనుకున్నట్టుగా ప్లాన్ వేసారు. ప్లాన్ లో బోళంత డబ్బులు సర్క్యులేట్ అవుతూ ఉంటది. ప్లాన్ వేయటం, దానికి ఖర్చు పెట్టడంలో బోళంత వెళ్ళిపోతూ ఉంటది. బడ్జెట్ లోంచి డబ్బులు ఎవరు తీయగలరు? ఇటువంటి గవర్నమెంట్ ప్రాపర్టీని డెవలప్ చేస్తామని పిక్చర్ ఇస్తేనే డబ్బులు ఖర్చు పెట్టగలరు, లేదా బడ్జెట్ లో డబ్బులు ఖర్చు పెట్టలేరు మీరు. ఒక సామాన్యుడికి తెలియాలి ఎన్ని. చాలా మందికి ఆల్రెడీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను యాక్చువల్గా. సో ఇది సింగపూర్ ఎందుకెళ్తే పర్టికులర్ గా ఒక 10 మంది వెళ్ళరు, చాలా ఉంటాయి. చాలా మంది అంటూ అక్కడ 2-3 5 స్టార్ హోటల్ ఉన్నాయి. మలేషియాలో ఉంటే పౌల్ నాయుడు అని ఉండేవాడు మలేషియాలో, గవర్నర్. ఆయన కంబరాడు అనుకుని మనంతా ఒకటే అన్నాడట ఎవడు, చంద్రబాబు నాయుడు గారు. పౌల్ నాయుడు నాకు చెప్పాడు అలాగన్నాడు ఏంటని. నేను గమ్మోడు అనుకుంటాడు ఆయన. అదేంటంటే వాళ్ళ గాలి తీసారు, చచ్చిపోయాడు ఈ మధ్యన. నాకు మలేషియాలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. డెత్తో సామ్యుల్ మినిస్టర్ తెలుసు, ప్రైమ్ మినిస్టర్ భార్య తెలుసు, ఇంద్రాణి సామ్యుల్ ప్రైమ్ మినిస్టర్ వైఫ్. వీళ్ళందరూ కూడా టైమ్ సినిమాకి నేను ఓపెనింగ్ పిలిచాను. నాకున్న తమిళియన్స్ మినిస్టర్లను పట్టుకుని చాలా మంది. కన్నన్ అని డెత్ అంటే డాక్టరేట్, ఇక్కడ ఆనరీకి ఇచ్చే డాక్టరేట్ డెత్ అంటారు. ఈ పేరు గోవిందరాజు అనుకోండి, తమిళ అనుకో మీరు డెత్ గోవిందరాజు అంటారు. మీకు ఒకవేళ డాక్టర్ ఇస్తే అది మనలాగే కొనేసుకుంటారు. ఇక్కడ ఎలా కొనేసుకుంటారు? డాక్టర్ బ్రహ్మానందం, డాక్టర్ ఆలీ, ఇంకా ఎవరన్నా ఇంకా ఉంటారు చాలా మంది. తొట్టిగంగ అంతా కూడా డాక్టర్లు. ఎవరిచ్చారో ఇది ఏ యూనివర్సిటీ తెలియదు. ఒక ఫారెన్ కంట్రీలో ఏదో మూల ఉంటుంది. మన వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ వెళ్ళిపోయి మోసం కూడా పోయారు. అక్కడ మోసపడ్డారు, మోసగింపబడ్డారు. అదే పెద్ద వెళ్తారు, ఏముండదు అక్కడ. ఒక బిల్డింగ్ ఉంటుంది. యుఎస్ లో కొన్ని స్టేట్స్ లో జనాలు కూడా ఉంటారు. ఏ బిల్డింగ్ అక్కడ కనబడతాయి. లైఫ్ అకాడమిక్ వచ్చిన ఒక బిల్డింగ్ తీసుకుంటే అది యూనివర్సిటీ అని చెప్తే మన వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. యుఎస్ ఈజ్ వెరీ బిగ్, టూ బిగ్. అది 7 ఇండియాలు అంత ఉంటుంది. జనాభా 7 ఇండియాల కంటే తక్కువ ఉంటుంది. మరి జనాలు ఎలా ఉంటారు అక్కడ కొన్ని స్టేట్లో అయితే సినిమాలు షూట్ చేయించు చాలా బాగుంటుంది. చాలా ఘోరంగా ఉంటుంది. అది ఒకటి కెనడా కూడా అంత పెద్ద కంట్రీ. అక్కడంతే లైఫ్ అకాడమిక్ వచ్చినాం అంతా బాగుంటుంది. దేవుడు అంతా ఇస్తాడు. నిన్న మొన్న ఒకటి చదివాను, ద ప్యూరెస్ట్ సీ ఉంటుంది కదా, ప్యూర్ గా ఉండే వాటర్ లా కింద గులకరాళ్ళు కూడా కనపడేది. అక్కడ ఏ జీవి బతకదు. దానికి తార్కాణమే మాల్దీవ్స్. మాల్దీవ్స్ లో క్రిస్టల్ క్లియర్ గా ట్రాన్స్పరెంట్ కనపడుతుంది. అక్కడ నుంచి చేపలు ఉంటాయి, తినకూడదు. మనుషులు తినరాయి.
నేను ఒకసారి ఒడ్డున పడ్డ దాంట్లో పొడుతుంటే అటు ఫారినర్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సీ వాట్ ఫిష్ ఈజ్ దిస్ అండి వాట్ ఎవర్ ఫిష్ యూ కాంట్ ఈట్ అన్నాడు వై అన్నాను ఓపెన్ దట్ మౌత్ చచ్చిపోయింది పట్టుకుని ఎంత పేపర్ నేను ఇలా రాజు వెళ్ళినప్పుడు ఓపెన్ చేశాను 2 పళ్ళు పెట్టి పళ్ళు ఉన్నాయి ఇలాగా ఇట్ ఈస్ నాట్ యూస్ ఫర్ హ్యూమన్స్ టు ఈట్ అని ఓకే. అది దేవుడి సృష్టి ఎక్కడైతే అందం ఉంటుందో అక్కడ భయంకరమైన నిజం ఉంటుంది అందుకని అందమైన అమ్మాయిలు కూడా వెళ్ళకన్నాడు అనమాట వెరీ డేంజరస్ పీపుల్ ఓకే. విమెన్ ఆర్ వెరీ డేంజరస్ ఇఫ్ షీఈ్ వెరీ బ్యూటిఫుల్ ఎండమూరి చెప్తారు కదా భార్య రూపవతి శత్రువు అని ఆ విధంగా అన్నిట్లో అక్కడక్కడ నా వీడియోలు డిఫరెంట్గా ఉండాలని చెప్తాను నేను అదేందా చంద్రబాబు నాయుడు అక్కడికి అందుకు అక్కడ ఉంటాడు వీళ్ళకి బాగా కావాల్సిన దమ్ముడు ఆడు బిజినెస్ చేసి పెడతా ఉంటాడు అక్కడ యుఎస్ వాళ్ళందరూ ఒకరికొకరు బాగా చేసుకుంటారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటారు జగన్ వెళ్ళేది వాళ్ళ అమ్మాయిలు ఉంటారు ఒకసారి చదువుకుంటున్నారు అతని ప్రాపర్టీ అతను ఎవరు కనిపెట్టలేరు జగన్ నేను ఎప్పుడు చెప్పలేదు కదా ఇది క్వశ్చన్లో ఇద్దరు గురించి అడిగారు జగన్ చెప్పలేకపోయాను జగన్ డబ్బుల విషయంలోనూ జనాలు లేపేయటం విషయంలోనూ అవి మనం చెప్పలేం అది అతనికి తెలియాలి అంచేత వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇతను గౌరవించే వాళ్ళు వేరేగా ఉంటారు భయపడి గౌరవించే వాళ్ళే ఉంటారు అక్కడ అంతే కదా జగన్కి అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి బహుశా అంత చెడ్డవాడు అయి ఉండకపోవచ్చు అతని ప్రకారంగా అలాగుంటేనే కరెక్ట్ ఏమో అతను బిజినెస్లు ఎలాగుంటాయని చెప్పలేను కానీ వెరీ సక్సెస్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు నుంచి సంపాదించుకున్న ఈనాడు ఒక సర్క్యులేషన్ ఈయన 1 సంవత్సరం సంపాదించాడు అసలు ప్రపంచం అసలు ఈజ్ ఇట్ పాసిబుల్ ఆయనలాగా అన్ని చోట్ల ఆఫీసులు ప్రెస్లు మొత్తం పెట్టేశాడు అసలు ఈనాడు ఏమైతే పెట్టిందో పెడితే మరి కొనాలి కదా ఇప్పుడంటే అపోజిషన్ లో పడ్డాడు కాబట్టి వాళ్ళు ఓన్ పేపర్ కింద అయింది తప్పితే న్యూస్ పేపర్ ఏది ప్రాఫిటబుల్ కాదు దాని నుంచి వచ్చే అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి కదా అది ప్రాఫిటబుల్ తెలుసా మీకు ఈ విషయం డెక్కర్ క్రానికల్ ఏమనుకుంటుంది అంటే ఎక్కువ అమ్మకూడదు అనుకుంటాడు అందుకని పబ్లిసిటీ చేరాడు అడ్వర్టైజ్మెంట్లు కావాలి డీసీ ఓన్లీ అడ్వర్టైజ్మెంట్స్ అయ్యి సిటీ ఒకటి వస్తే చాలు 2-3 సిటీలు ఎక్కువ అమ్మితే డ్యూస్ ప్రింట్ అంటారు దాని ఖర్చు అయిపోతుంది దే డోంట్ వాంట్ మోర్ సర్క్యులేషన్ ద మోర్ సర్క్యులేషన్ యూ డూ ఇట్ ద మోర్ లాస్ యువర్ ఇంకరింగ్ రామోజీరావు గారికి 100 పేపర్లు ఉంటాయి ఆయన లెక్క ప్రకారంగా 100 పేపర్ల నుంచి వచ్చిన న్యూస్ ప్రింట్ కోటాలో సబ్సిడీ రేట్లో దాన్ని ఈనాడు వాడతాడు ఆయన చాలా మంది ఇటువంటి చిన్న చిన్న తెలియదే చాలా మందికి మరి అటువంటి దాన్ని ఆయన అంతకాలం బిల్డప్ చేసుకుని చేసిన రామోజీరావు గారిది ఈయన 1 yearలో చేసాడు ఓన్లీ విత్ ద పవర్ ఆఫ్ హిస్ ఫాదర్స్ నేమ్ వాళ్ళ ఫాదర్ సీఎంగా ఉన్నప్పుడు కదా పెట్టాడు అది అంచేత జగన్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ ఇన్ మనీ మేకింగ్ ఇన్ బిజినెస్ అది నా వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే అతను ఎందుకు వెళ్తున్నాడో లండన్ అనేది నాకు తెలియదు ఐ రియలీ డోంట్ నో బట్ ఈయన మట్టుకు ఈయనకి బిజినెస్ కాంటాక్ట్స్ ఉన్నాయి అక్కడ 5 star హోటల్ అవి తెలియదు అంత విపులంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఏముంది పెద్దది ఇప్పుడు గూగుల్లో ఉంది వాళ్ళు పబ్లిక్ వెళ్ళారు అనుకోండి ఒక 1,00,000 కోట్లు 1,30,000 కోట్లు ఎంత అది ఒక అదాని వెళ్తాడు ఇప్పుడు అదాని పెట్టుబడి ఎలాగా నా షేర్స్ అన్ని నీకు ఇస్తానంటాడు అదే డబ్బు పెట్టుబడి ఎలా పెట్టుబడి పెడతాడు పబ్లిక్ వెళ్తాడు ఒక 50,000 కోట్లు వస్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ గూగుల్ పెడతాడు గూగుల్ ఎప్పుడు ప్రాఫిటబుల్గా ఉంటుంది కాబట్టి వీళ్ళకి డివిడెండ్స్ స్టాక్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది అర్థమైందా మీకు అంచేత అదాని కొంచెం బ్యాక్ ఎందుకున్నాయంటే అదాని ఆయన మనిషి కాబట్టి గుజరాతీ అండ్ మోడీ గారి మనిషి కాబట్టి అతను బయటికి ఫోకస్ చేయట్లేదు మళ్ళీ గూగుల్ కాదు అతను కూడా బాగా పెడుతున్నాడు ఎంత పెడితే అంత మంచిది గూగుల్ ఈజ్ గోయింగ్ టు ఇట్స్ అ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ కాకపోతే 1 lakh and above crores అంటే ల్యాండ్ మార్కే కదా అంచేత దట్ అది మోడీ గారికి వాళ్ళు మొత్తానికి ఇన్ఫ్లుయెన్స్ చేసి చంద్రబాబు నాయుడుకి ఆ వాటా ఉంటుంది అంత అనుభవం ఉన్నవాడు ఆ మాత్రం ప్లస్ వాళ్ళకి సౌత్ కావాలి ఇప్పుడు నెక్స్ట్ సౌత్లో బాగా వేయడానికి పాసిబిలిటీ ఉన్న స్టేట్లు ఆంధ్ర తెలంగాణ